హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ సరికొత్త రెసిపీ అండి. బెండకాయ చుక్కు కూర కొత్తగా ఉంది కదా, రుచి కూడా అలాగే కొత్తగా చాలా బాగుంటుందండి. అచ్చం మన గోంగూర పచ్చడి లాగా ఉంటుంది, దాదాపుగా 95%. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బెండకాయలు, పచ్చిమిరపకాయలు బాండీలో కొంచెం 2 స్పూన్లు నూనె వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చుక్కు కూరని ముక్కలుగా చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఆ చుక్కు కూరని ఇందులో కూడా వేసేసి మనం వేయించుకోవాలి. ఈ చుక్కు కూర నీరు జిగురుగా ఉంటుందండి. ఇది మగ్గాలంటే కొంచెం మనం మూత పెట్టుకుంటే త్వరగా అవుతుంది, లేకపోతే మనం వేయించేటప్పుడు అంతా కిందే పడుతుంది. ఓకేనా? మూత పెట్టుకుంటే కొంచెం సేపటికి మగ్గిపోతుంది. తర్వాత మనం గరిటెతో కదుపుతూ వేయించుకోవచ్చు. ఇది టేస్ట్ అయితే పుల్లగా అచ్చం గోంగూరలాగే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా? ఇక్కడ మాకు చుక్కకూర పాలకూరలాగా అనిపిస్తుంది చూడడానికి, కానీ టేస్ట్ అయితే పుల్లగా చుక్కకూరలాగే ఉంటుందండి. ఇండియాలో ఆకులు వేరే రకంగా ఉంటాయి. ఇంకా త్వరగా పగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసాను. దీనిలోనే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు దాంట్లో సగం, ఎందుకంటే మనకు చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదండి, చూసుకొని వేసుకోవాలి. ఓకేనా? ఇది వేసిన తర్వాత కదిపేసుకొని మనం దీని లోపల చుక్కకూరలో నీళ్ళు ఇది పీల్చుకొని మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం మిక్సీ వేసుకున్నా నూరుకున్నా త్వరగా నలిగిపోద్ది అనమాట. అంతేనండి. దీన్ని చల్లారాక నేనైతే మిక్సీలో వేస్తున్నాను. మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కొద్దిగా వేసుకున్నాం కదా ఇందాక. ఈ ఉప్పు ఇవన్నీ వేసి బాగా మిక్సీ వేసుకొని ఇంకా తర్వాత పోపు వేసుకోవడమేనండి. మనం ఈ ఆకుకూర పచ్చిమిరపకాయలు వేయించుకున్న సేమ్ బాండీలోనే కొద్దిగా నూనె వేసుకొని పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. నేనైతే ఈసారి పసుపు వేయడం మర్చిపోయాను, మీరు పసుపు కూడా వేసుకోండి. ఓకేనా? ఇంకా ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది, వాసన టేస్ట్ కూడా. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? ఇంకా చివరిగా మనం కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం వేగాక మనం మిక్సీలో చేసిన పచ్చడిని తెచ్చి ఇందులో వేసేసుకొని ఇదంతా బాగా కలిసే వరకు పోపు పచ్చడి మిశ్రమం బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని వేడి అన్నం ఉంటే వేసేసుకొని తినేయడమేనండి. చూసారా, కలర్ఫుల్గా ఉంది. నాకైతే చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది వాసన అయితే. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఓకేనా? కొత్త రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. పిల్లలకి చేసి పెట్టండి, బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.